నిన్న గౌరవ కేటీఆర్ గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అనే ఒక ముఖ్యమంత్రి ఆయన చెప్పుకుంటుండు, ఆయన ఎవరు గుర్తుపట్టలేరు అని చెప్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు ఒక వీక్ సుక్కన్న సంగతి వాళ్ళు మర్చిపోతారు. రేవంత్ రెడ్డి గారు అతి తొందరలో జాతీయ లెవెల్లో లెజెండ్ అయ్యే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి మీరు. జాతీయ లెవెల్లో భారతదేశానికి లెజెండ్ అయ్యే అవకాశం ఉంది. అది మీరు తలకాయ బాదుకున్నా కూడా అది మీరు ఆపలేరు. ఇంకోటి, మీరు పల్లెల్లో మీకు తెలుసో తెలియదో కానీ గ్రామాలలో పంట వేసే సందర్భంలో రోనికార్తె వస్తుంది. రోనికార్తెలా ఏం చేస్తారంటే రైతులు, ఆ రోనికార్తెల రైతులు ఏం చేస్తే శెలకల్లో ఏమైనా రేగంప గిట్ట ఉంటే ఆ రేగంపను కొట్టి ఒక దగ్గర ఎట్ట వేస్తారు. ఆ ఎట్ట వేస్తే గాలి ద్వారా వచ్చినప్పుడు ఎట్ట ముట్టుకపోతుంటది. కనుక కేటీఆర్కు ఆ ఎట్ట వచ్చి వెనకగా కలిగింది. ఆ ఎట్టమే వాళ్ళ చెల్లె. ఇప్పుడు అంగిలాకి తినిపోతే నువ్వు కుట్టుకోవాలని నువ్వు సరి చేసుకోవాలి. మంది మీద మొత్తుకునేది ఎక్కడిది? ఇప్పుడు మీరు ప్రభుత్వం అట్లా, ప్రభుత్వం ఇట్లా, మా పార్టీ వస్తుంది, ఎట్లా వస్తుంది మీ పార్టీ? అవకాశం ఎక్కడిది? ఇవాళ మీ చెల్లె, మీ ఏం చెప్పారు? ఫస్ట్ మీ చెల్లె కోసం మాట్లాడాలి కేటీఆర్ గారు, అందరి కోసం మాట్లాడడం కాదు. ఎందుకంటే నీ వెనకాల ఎట్లా జరిగింది? రేగంప జరిగింది నీకు వెనకంగా, నిన్ను పోనీయలేదు. దానికి సమాధానం చెప్పాలి తెలంగాణ ప్రజానికానికి. మీ చెల్లెందుకు పార్టీ పెట్టింది? ఇప్పటికి 20 సంవత్సరాలు వచ్చింది పార్టీ పెట్టి. బీఆర్ఎస్గా ఎందుకు మార్చుకున్నారు? టీఆర్ఎస్గా మీరు తిప్పలు పడదాం అనుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని మీ చెల్లె పెట్టేసింది. అప్పటికే నీకు వెనకాల గోవిందమంగళం అయిపోయింది. కనుక మీది ఏడుపేదో మీరు చేసుకోండి. కానీ ప్రజాపాలన సాగిస్తున్న ప్రజానాయకుల మీద మాట్లాడే అర్థం మీకు ఎక్కడిది? కాళేశ్వరం కూలబడింది. ఎవరు కూలిపోయింది? ఎవరి పీరియడ్లో కూలిపోయింది? కనుక గౌరవ ముఖ్యమంత్రి గారి మీద కేటీఆర్ అంటుండు ఆయన ఎవరు గుర్తుపడతలేరు అంటుండు. 4 తారీఖు నాడు కేరళ సంగతి నీకే చెప్తాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేరళలో జంగు సైరన్ వచ్చాడు. అదే సమాధానం మీకు వస్తా చూడు రేపు 4 తారీఖు నాడు. కానీ నిన్ను గుర్తుపట్టే స్థలాలు కూడా ఉన్నాయి. మరి కేటీఆర్ మంచిగా గుర్తుపట్టే స్థలాలు కూడా ఆయనకి ఎరికాయి. ఎక్కడెక్కడ పోతే నన్ను గుర్తుపడతారనేది ఆయనకి ఎరకదు. ఆ స్థలాల సంగతి నేను చెప్పా. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ప్రజాక్షేత్రంలో ఉండ్రు. తర్వాత భారతదేశాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు గారి వారి నాయకత్వాన్ని భారతదేశం 1000 కళ్ళతో చూస్తూ గుర్తుపెట్టుకోండి. కానీ ఒక మాట, కేసీఆర్ను గుర్తుపడతారు, ఇది నిజం చెప్పుకోవాలి. కానీ దీన్నే కూడా గుర్తుపడతా చెప్పు. అసలు నీ రాజకీయ చరిత్ర ఏంది? కేసీఆర్ కొడుకు కాకుండా కేసీఆర్ కొడుకే కాకుండా నేను గుర్తుపడే పరిస్థితి ఉందా ఈ రాష్ట్రంలో? నీ శైలిని గుర్తుపడే పరిస్థితి ఉందా? మీరు ఎప్పుడు వచ్చారు టీఆర్ఎస్ పార్టీకి? 2006లో కరీంనగర్ ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు వచ్చారు మీరు. నువ్వు మీ శైలి వేసుకొని వచ్చి మీరు తక్కువైనరా? తెలంగాణ రాకముందే మొత్తం మంది చదువుకున్నారు. తెలంగాణ వచ్చినాక తెగ ముంచారు. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం మీద మిమ్మల్ని రేవంత్ రెడ్డిని మర్చిపోయారు. తెలంగాణ పైన అంటారు. మిమ్మల్ని 2023లో మర్చిపోయి జనం 2023లో మర్చిపోయారు. 2024 జరిగిన పార్లమెంట్ గుండుసున చుట్టారు. దానికోసం మీరు ఎట్లా అని మీ తిప్పలు మీరు పడాలి. కానీ నీ వెనకాల ఉన్న మీ శైలి ఏం చేస్తా ఉంది? చీపురు గడి తీసుకొని వెనకాల దస్తా ఉంది. దొంగలని, అదని, ఇదని. దాని సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఇంటి పోరు కమలంబులు నీట బాసిన కమలాత్ముని రశ్మి సోకి కమలిడ భంగిన్.
తమ తమ నిలవులు తప్పిన తన మిత్రుడే శత్రువును తథ్యం సుమతి. ఇది కరెక్ట్ గా వాళ్ళకు వర్తిస్తుంది ఈ పద్యం. మీ ఇంట్లోనే మీద మీ చక్కగా లేదు, నువ్వు మంచి వరకు ఎందుకు పోతావు? నేను చదువుకో. Subscribe us and press the bell icon for more interesting updates.